హాయ్ ఆల్. ఈరోజు పూల గురించి కొన్ని కబుర్లు చెప్పుకుందాం, వచ్చేయండి. పూల విషయంలో ఎప్పుడూ నన్ను తిట్టే మా వారు ఈరోజు నన్ను మెచ్చుకునే పని ఒకటి చేశానండి. ఏంటా అనుకుంటున్నారా? ఏం లేదండి, మనం రోజు పూజ చేసుకుని దేవుడికి పూలు పెడుతూ ఉంటాం కదా. మార్కెట్ నుంచి తెచ్చుకున్న పూలు ఫ్రెష్గా తెచ్చుకుంటాం. దేవుడికి పెట్టిన తర్వాత మరుసటి రోజు అవి నిర్మాల్యం అయిపోతాయి. కానీ అప్పటికి ఆ పూలు ఇంకా ఫ్రెష్గానే ఉంటాయి, అంటే పూర్తిగా వాడిపోవు అనమాట. సో ఆ వాడిపోయిన పూలన్నింటినీ మీరేం చేస్తారు? నాకైతే ఒక ఐడియా వచ్చింది. ఆ ఐడియా ఎలా ఉందో మీరు చూసి చెప్పండి. ఇలా దేవుడి దగ్గర నిర్మాల్యం అంతా తొలగించి మరుసటి రోజు మళ్ళీ మనం పూలు పెట్టుకొని ఫ్రెష్గా పూజ చేసుకుంటాం. ఈ పూలన్నీ కూడా సహజంగా మనం ఏం చేస్తూ ఉంటాం, ఎవరు తొక్కని చోట, అంటే మొక్కల్లోనో లేకపోతే ఏదైనా పారే నీటిలోనో వేసేస్తూ ఉంటాం కదా. నాకు వచ్చిన ఐడియా ఏంటంటే, ఈ పూలన్నీ కూడా ఇలా కలెక్ట్ చేసి చక్కగా మనం ఇంట్లో ఉర్లీ బాల్స్ పెట్టుకుంటాం కదండి. ఉర్లీ బాల్స్లో, అంటే మళ్ళీ ఇవి దేవుడికి పెట్టకూడదు, కానీ ఉర్లీ బాల్స్లో డెకరేటివ్ పర్పస్ అయితే పెట్టుకోవచ్చు అని అనిపించింది. ఇంకా ఐడియా వచ్చిందే తడువుగా మా ఇంట్లో టీవీ దగ్గర ఒక ఉర్లీ బాల్ పెట్టుకుని దాంట్లో ఈ ఫ్లవర్స్ అన్ని వేసి డెకరేట్ చేశానమాట. మా వారు వచ్చి చూడగానే ఈ ఫ్లవర్స్ ఎక్కడివి అని అడిగారు. నేనేమో ఇలా చేశాను అని చెప్పానమాట. ఇంకేంటండి, ఆయన చక్కగా మెచ్చేసుకున్నారు నన్ను. దేవుడి దగ్గర నుంచి తీసినప్పుడు కొంచెం వాడినట్టుగా అనిపించిన ఈ వాటర్లో వేయగానే ఒక 1 అవర్లో మళ్ళీ ఫ్రెష్ అయిపోయాయండి. చక్కగా ఒక 2-3 డేస్ మళ్ళీ అలాగే ఉన్నాయన్నమాట. చూడ్డానికి కూడా చాలా బాగుంది, చాలా యూస్ఫుల్ అనిపించింది. సరే, మీతో కూడా షేర్ చేసుకుందాం అని చెప్పేసి ఈ వీడియో రికార్డ్ చేశాను అనమాట. నా ఐడియా ఎలా అనిపించింది? మీకు నచ్చినట్టయితే కమెంట్ రూపంలో మాకు తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.